Hello guys, welcome back to our channel. Today I will tell you one thing, that is the story. The story plot is how to overcome our distractions and procrastination and laziness. Nowadays so many people are so much distraction while because of in social media. For take an example of social media, you daily planning in your day how I will do this as like that, but I will tell you one scenario. When you are planning, you are opening your book and study. That time what will happen? One message came. You take your mobile and then see your friend is messaged. Then sometime you go to the Instagram or YouTube, whatever it is. Then you are scrolling without in your understanding. It's still scrolling about it. Then time is going. When after you realizing that things, when what do? You are disappointed. You are worrying about it. How much time I will spend on this Instagram, YouTube as like that. You distracted throughout the day. As like that it's going the days. That's why in this story it's will speaking about how overcoming your distractions, procrastination. We will see in this story. Let's begin. In this story, the name of the title is గడియార కార్మికుడు శిష్యుడు. ఒక ఊరిలో గోపాల్ అనే యువకుడు ఉండేవాడు. అతడు తెలివైనవాడు, కళలతో నిండినవాడు. కానీ అతని జీవితంలో ఒక పెద్ద సమస్య. అతను ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేయలేడు. ఉదయం లేస్తాడు, పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తాడు. రోజు నా లక్ష్యం కోసం కష్టపడతాను అని అనుకుంటాడు. కానీ మధ్యాహ్నానికి ఫోన్ నోటిఫికేషన్లు, వీడియోలు, ఫ్రెండ్స్ చేసిన మెసేజ్లు అన్నిటితో ఫోకస్ మొత్తం పోతుంది. ఒకరోజు అతను ఒక పాత గడియారాల దుకాణం ముందు ఆగాడు. లోపల 100కి పైగా గడియారాలు ఒకే లైన్లో టిక్ 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 అని మోగుతున్నాయి. గోపాల్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. పాత గడియారాల కార్మికుడు అడ్రిలిన్ అనే దగ్గరికి వచ్చాడు. అతడు వచ్చి ఏమడిగాడంటే, నా గడియారాలు నచ్చాయా అని అడిగాడు. చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయని గోపాల్ సమాధానం ఇచ్చాడు. మీరు ఇన్ని ఎలా చెయ్యగలరు అని గోపాల్ అడిగాడు. అడ్రిలిన్ చిరునవ్వుతో చెప్పాడు, రహస్యం ఒకటే. ఒక గడియారంలో పూర్తయ్యే వరకు నేను ఇంకొకటి మొదలుపెట్టాను. బయట ఎంత శబ్దం ఉన్నా నా చేతులు ఆగవు. గోపాల్ నవ్వుతూ అన్నాడు, అది చెప్పడం సులభం, కానీ ప్రపంచంలో డిస్ట్రాక్షన్ చాలా ఉన్నాయి. అడ్రిలిన్ తల ఊపాడు. అందుకే నేను 3 నియమాలను పాటిస్తాను. నువ్వు పాటిస్తే డిస్ట్రాక్షన్స్ నుంచి జయించగలవు, టైంని నీ చేతుల్లో పెట్టుకోగలవు. దాని గురించి నేను చెప్తాను, విను అని చెప్పాడు అడ్రిలిన్. మొదటి రూల్ ఏంటంటే, మొదటి గంటను కాపాడు. ఉదయం మొదటి గంటను అదే నీ రోజును ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది. ఫోన్ చాట్లు అవి చూడకోకుండా నీ ముఖ్యమైన పనిని మొదలుపెట్టు. ఫస్ట్ గంట తర్వాత రెండో నియమం, పర్వతాన్ని చిన్న చిన్న రాళ్ళుగా విరుచు. పని చాలా పెద్దగా అనిపిస్తే దాన్ని చిన్న చిన్న టాస్కులుగా విభజించు. ఒకే గేర్ పూర్తయ్యాక తర్వాత దాన్ని పెట్టు. చివరికి మొత్తం గడియారం పని చేస్తుంది. మూడో నియమం ఏంటంటే, చైన్ని ఇరవనివ్వకు.
రోజు పని చేయి, 5 నిమిషాలైనా సరే. రోజులు మిస్ కాకుండా చూస్తే అది శక్తివంతమైన అలవాటుగా మారుతుంది. తర్వాత గోపాల్ ఆ రోజు మొదలుపెట్టాడు. మొదటి రోజు 15 నిమిషాలు పనిచేశాడు. రెండో రోజు 20 నిమిషాలు పనిచేశాడు. నెలల తర్వాత అతను మొదలుపెట్టిన పనులను పూర్తి చేసే వ్యక్తిగా మారాడు. ఒకరోజు తిరిగి గడియారాల దుకాణానికి వెళ్తే తన మొదటి ఆవిష్కరణను అడ్లిన్కి చూపించాడు. అడ్లిన్ చిరునవ్వుతో చెప్పాడు, చూశావా, టైంని నియంత్రించేది గడియారం కాదు, నీ డిసిప్లైన్. ఆ రోజు నుండి గోపాల్ మళ్ళీ డిస్ట్రాక్షన్కి బానిస కాలేదు. అతనే తన జీవితానికి గడియార కార్మికుడిగా అయ్యాడు. ఈ స్టోరీ చదివాక నాకు ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే, నేను ఒక కోట్ విన్నాను, చూశాను. అది ఎక్కడంటే తాడపత్రి బస్టాండ్లో ఒకటి ఉంటుంది. ఆ కోట్ ఏంటంటే, గెలిచేవాడు 24 గంటలు పని చేస్తాడు, ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా ప్లాన్ చేయాలో చేస్తూ ఉంటాడు, అలాగే టైం అయిపోతుంది అని దాంట్లో కోట్ ఉంది ఒకటి. అది దాన్ని అలా చూశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్.